నేటి రాశి ఫలాలు సింహరాశి. సింహరాశి వారు ఈరోజు సన్నిహితుల నుండి కీలకమైన సమాచారాన్ని సేకరిస్తారు. మిత్రులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ లాభం అనేది కనిపిస్తుంది. చిన్న ప్రయత్నంతో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత పదవులు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు సింహరాశి వారు ఎవరైతే స్త్రీలు ఉన్నారో కాస్త వంటల విషయంలో అగ్నితో నూనెతో కొంత జాగ్రత్త వహించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ధనం విషయంలో జాగ్రత్త వహించండి. ఇక ఈరోజు సింహరాశి వారికి విద్యా లాభం, ఆస్తి లాభం కనబడుతుంది. కోర్టు కేసుల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఫలితం అనేది అనుకూలంగా వస్తుంది. ఇక ఈరోజు మిత్రుల సహాయ సహకారాలతో అన్ని పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే నూతన గృహయోగం అనేది కనిపిస్తుంది. ఇక సింహరాశిలోని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక సింహరాశి వారు ఈరోజు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటికి కార్యరూపం అనేది ఇస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. సింహరాశి వారికి మొత్తంగా చూసుకుంటే రాబడి మరింత సంతృప్తినిస్తుంది. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో పురోగతి అనేది లభిస్తుంది. మంచి లాభాలను అయితే పొందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత స్థాయి హోదాలు అనేవి దక్కుతాయి. ఇక వైద్యులు, సాంకేతిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త ఆశలు అనేవి చిగురిస్తాయి. ఇక సింహరాశిలోని విద్యార్థులకు విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా సింహరాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల సహకారంతో నూతన ఉత్సాహం అనేది దొరుకుతుంది. సింహరాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు కాఫీ. ప్రతికూలమైన రంగు నేరేడు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు సింహరాశి వారు శివాలయంలో అభిషేకం చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.